గుంటూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని బుచ్చిలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించారు. మున్సిపల్ చైర్మన్ మోర్ల సుప్రజ మురళి, కూటమి నాయకులు, ఆర్టీసీ కార్పొరేటర్ డిపో మేనేజర్ దివ్వా కామాక్షితో కలిసి ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వారు, రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఆర్టీసీ బస్సులో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. దివ్యాంగులతో పాటు వెళ్లే సహాయకులకు 50% రాయితీ ఉంటుందన్నారు. ఈరోజు దివ్యాంగులు ఇలాంటి వాళ్ళకి కూడా ఈరోజు గవర్నమెంట్ ఎలా ఉంది? మేడం ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద వికలాంగ శక్తి పథకం కార్యక్రమాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మన ఎమ్మెల్యే కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్ నందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ఆర్టీసీ బస్ మేనేజర్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దివ్యాంగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది. రాష్ట్రంలో దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత సదుపాయం కల్పిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, ఆంధ్ర పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు స్త్రీశక్తి పథకం కింద ఉచిత ప్రయాణం కల్పిస్తున్న హామీని అమల్లోకి తీసుకొచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ప్రస్తుతం దివ్యాంగులకు మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, ఆంధ్ర పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, నాన్ స్టాప్ అంతర్రాష్ట్ర సప్తగిరి ఎక్స్ప్రెస్, తిరుమల ఘాట్ రోడ్లో తిరిగే ఆంధ్ర డీలక్స్ బస్సు సర్వీసుల్లోనూ టికెట్ ఛార్జీలో 50% రాయితీ ఇస్తున్నారు. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోని సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం ఉంది. ఉత్తర్వు నేపథ్యంలో పల్లె వెలుగు, ఆటో పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా దివ్యాంగులు ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పిస్తారు. మిగిలిన నాన్ స్టాప్ సప్తగిరి ఎక్స్ప్రెస్, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల్లో ఇప్పుడున్నట్లే 50% రాయితీ కొనసాగుతుంది. రాష్ట్రంలో 11 లక్షల మంది దివ్యాంగులు ఉన్నట్లు సంబంధిత శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆర్టీసీలో 2 లక్షల మంది దివ్యాంగులకు మాత్రమే పాస్ వినియోగించుకుంటున్నారు. మొదటి నుంచి దివ్యాంగుల సంక్షేమానికి, ఆత్మ గౌరవానికి ప్రాధాన్యత ఇచ్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానికి. ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.